వెన్నుపోటుకు రెండేళ్ళు అనే పేరుతోటి ప్రజలందరికీ తెలియాలా, వాళ్ళకందరికీ తెలుసు ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి మతికి చేద్దాం. సో మీరు ఎంతెంత మోసపోయినారు, ఏమేం మోసపోయినారు, ఎప్పటి నుంచి మోసపోయినారు, సో ఇవన్నీ కూడా తెలియజేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఒక ప్రతిపక్ష పార్టీగా. సో తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈరోజు మీరందరూ చూడడం జరిగింది. పోస్టర్ రిలీజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్స్లో. రేపు కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు, మిగతా ఇంపార్టెంట్ మండల నాయకులు అందరూ కలిపి అక్కడ పోస్టర్ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తారు. సో దాని తర్వాత 4వ తారీఖు ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిందో అది కూడా వాళ్ళ పాంప్లెట్ ఈనాడు పేపరులో ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో ఆ అడ్వర్టైజ్మెంటు మేనిఫెస్టోను, అదే కాకుండా వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్లు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఈనాడు పేపర్లో, ఆ బాండ్ పేపర్లు కూడా ఆ రోజు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అవన్నీ కూడా ప్రజల సమక్షంలో ఒక మంచి సర్కిల్లో ప్రజలందరి భాగస్వామ్యంతో దాన్ని ఈ రకంగా కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా అరియర్స్తో సహా, అంటే జూన్ 24వ తారీఖు నుంచి మొదలుపెట్టుకొని 24వ సంవత్సరం 2024 నుంచి మొదలుకొని ఎంత బాకీ ఉన్నారో అంత బాకీతో సహా వాళ్లకు చెల్లించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి ఎలుగెత్తి చాటడానికి, ప్రజలందరికీ తెలియజేయడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సర్కిల్స్లో దీన్ని దగ్ధం చేసే కార్యక్రమం చేస్తారు. సో 4వ తారీఖు ఈ కార్యక్రమం జరుగుతుంది. 8వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ ఆ నియోజకవర్గాల్లో, ఇది నియోజకవర్గ స్థాయిలో జరిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. సో నియోజకవర్గ స్థాయిలో ఒక సదస్సును నిర్వహించే కార్యక్రమం చేస్తారు. ఇది కలిసి వచ్చే పార్టీల్లో తటస్థులైన పెద్దలు ఆ గ్రామాల్లో, ఆ మండలం, ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే వాళ్ళను కూడా తీసుకొని అందరూ కలిపి ఒక సదస్సు నిర్వహించే కార్యక్రమం చేస్తారు. సో ప్రజలందరికీ కూడా వెన్నుపోటు ఎలా పడవడం జరిగింది, ప్రజలందరూ ఎలా నష్టపోయినారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సో ఈ 2 పార్టీలకు సంబంధించి సంతకం చేసినారు కాబట్టి ఆ 2 పార్టీలకు సంబంధించి ఎంత మోసం చేశారు, ఎలా మోసం చేశారు, ఎట్లా మోసం చేశారు, ఇవన్నీ కూడా అందరికీ కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఆ సదస్సు ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆ సదస్సులను అంతా కూడా విజయవంతం చేయాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సో అదే కాకుండా 12వ తారీఖు, ఈ నెల 12వ తారీఖు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున కలిసి వచ్చే పార్టీలతో, స్వచ్ఛంద సంస్థలతోటి పెద్ద ఎత్తున ఒక పెద్ద ర్యాలీ తీసే కార్యక్రమం చేసి అక్కడ ఉన్న అధికారికి దగ్గరలో ఎవరున్నారో ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ ఎవరైతే దగ్గరున్నారో వాళ్లకు రిప్రజెంట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పటికైనా కూడా, ఎందుకంటే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేసినారు కాబట్టి, సో తప్పకుండా ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి సో ఏదైతే ఎన్నికల్లో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా నెరవేర్చే కార్యక్రమం చేయాలి అని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి. సో మా దీనికి సంబంధించి బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ 143 హామీలు పక్కన పెడితే
ఈ సూపర్ 6, 7 గురించి మాత్రమే మాట్లాడుకుంటే ఎంత నష్టం జరిగిందనేది మనకందరికీ కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది అన్నమాట. దీంట్లో అమలు చేయనేటి ఆడబిడ్డ నిధి 18 నుంచి 50 సంవత్సరాల వారికి ప్రతి నెల ఆడపిల్లలకు ఇస్తాము అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన వాగ్దానం ఎంతవరకు నెరవేరింది అంటే 0. నెలకు 1,500 రూపాయల ప్రకారం ఏడాదికి 18,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి ఇవ్వాలి. అలాగే 2 ఏళ్లకు 36,000 రూపాయలు ప్రతి మహిళకు బాకీ పడడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు ఇస్తామని చెప్పేసి బాండ్ ఇవ్వడం జరిగింది, షూరిటీ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే నిరుద్యోగ భృతి, నిరుద్యోగులందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 ఏళ్లలో ఇస్తాము అని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. సో అది ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అది అమలు చేసింది అసలే లేదన్నమాట. సో ఆ రకంగా ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 రూపాయలు బాకీ పడడం జరిగింది. 72,000 రూపాయలు. అలాగే 50 ఏళ్లకే పెన్షన్ అని చెప్పడం జరిగింది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు. సో ఆ రకంగా వాళ్ళందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా 0 చుట్టడం జరిగిందన్నమాట. దానికి సంబంధించి ఒక్కొక్కరికి సంవత్సరానికి 48,000 ప్రకారం 2 ఏళ్లకు 96,000 రూపాయలు వాళ్ళకు బాకీ పడడం జరిగింది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు సంబంధించి. ఈ రకంగా వాళ్ళు అదే కాకోకుండా పెన్షన్లు కూడా పెద్ద ఎత్తున 4,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిందేంది, దానికి ముందంతా కూడా 66,34,372 పెన్షన్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని పెన్షన్లు అర్హత కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇస్తున్న పరిస్థితి అన్నమాట. సో అటువంటిది ఇప్పుడంతా కూడా దాదాపు ప్రతి నెల ఒక 25,000 మందికి తగ్గించే కార్యక్రమం చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా ఇప్పుడు 60,11,293కు పడిపోయడం జరిగిందనమాట. ఇప్పుడు అంటే దాదాపు 6,23,079 మందికి ఇప్పుడు మాత్రం ఇస్తున్నారన్నమాట. సో ఈ రకంగా షరతులు లేకోకుండా ఏదైతే ఉన్నారో అందరికీ ఇస్తామని చెప్పి ఈ రకంగా ఇప్పటికీ 6 లక్షల చిల్లర వాళ్ళు ఇవ్వడం లేదు. రేపు రాబోయే కాలంలో ఇంకా కూడా ప్రతి నెల 25,000 ప్రకారం తగ్గించుకుంటూ పోయే కార్యక్రమం చేస్తున్నారన్నమాట. ఇది 10 లక్షలకు పోతుందో 15 లక్షల మందికి ఎగ్గొడతారో చెప్పలేని పరిస్థితి అన్నమాట. సో ఈ రకంగా అదే కాకుండా తల్లికి వందనం అని చెప్పేసి చదువుకున్న ప్రతి పిల్లాడికి వాళ్ళ తల్లికి వందనం అని చెప్పేసి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి దాంట్లో దాదాపు 30 లక్షల మందికి ఎగరగొట్టిన పరిస్థితి ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా మొదటి ఏడాది ఎగరగొట్టడం జరిగింది. రెండో ఏడాది కూడా అది కూడా ఒక్కొక్క పిల్లోడికి 9,000, 10,000, 12,000, 13,000 ఈ రకంగా వేయడం జరిగిందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అన్నమాట. సో షరతులు లేకోకుండా అందరికీ ఇస్తామని చెప్పేసి కొంతమందికే ఇచ్చి అది కూడా వాళ్ళు 9,000కు, 10,000కు, 11,000కు ఇచ్చిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఫ్రీ బస్ అని చెప్పడం జరిగింది, మహిళలందరికీ ఫ్రీ బస్ అని చెప్పి ఆ ఫ్రీ బస్ అని చెప్పి 16 కేటగిరీలు బస్సులు ఆర్టీసీలో ఉంటే 16 కేటగిరీల్లో 5 కేటగిరీల్లో మాత్రమే వర్తింపజేసే కార్యక్రమం చేస్తున్నారు. సో ఇప్పుడు ఆర్టీసీనే ప్రైవేటు పరం చేసే కార్యక్రమం, అమ్మేసే కార్యక్రమం చేసి ఇది మొత్తం ఎగరగొట్టే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే దీపానికి సంబంధించి అంటే దీపం పథకంలో గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 6 ఇస్తామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సంవత్సరంలో ఒకటి ఇచ్చి ఇంకా మిగతా వాళ్ళకి అందరికీ ఎగరగొట్టి అది కూడా అందరికీ లేదు కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా ఎగరగొట్టిన పరిస్థితి రాష్ట్రంలో 1,59,00,000 కనెక్షన్లు ఉంటే దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చింది కూడా అతి తక్కువ అని చెప్పేసి వాళ్ళందరినీ మిగతా సంవత్సరాల్లో ఉరువే ఇచ్చిన పరిస్థితే లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రెండో సంవత్సరం ఉరువే లేదు, మొదటి సంవత్సరమే అది కూడా 1 సిలిండర్ ఇచ్చేసేసి అది కూడా కొంతమందికే ఇచ్చి
సో ఈ రకంగా ఆ స్కీమును నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ, సో అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టడం జరిగింది, కానీ సో దీనికి రైతు భరోసా పూర్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, సో దానికి సంబంధించి వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది పక్కన పెట్టి అది కాకోకుండా మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అది కూడా మోసం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దానికి సంబంధించి 2 ఏళ్లకు సంబంధించి 40,000 రూపాయలు రావాల్సి ఉండగా 14,000 రూపాయలు ఇచ్చి 26,000 రూపాయలు బాకీ పెట్టే కార్యక్రమం చేయడం జరిగిందనమాట. సో ఈ రకంగా ఎవ్వరికీ కూడా ఉపయోగపడిన పరిస్థితే లేదు. విద్యకు సంబంధించి మరీ దారుణం. విద్యకు సంబంధించి విద్యా దీవెన లేదు, అలాగే మిగతా ఏదీ లేదు అన్నమాట దానికి సంబంధించి. సో ఈ రకంగా రైతులకు సంబంధించి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది లేదు, అలాగే సున్నా వడ్డీ అనేది అసలు లేదు. పెట్టుబడి నిధి కింద ఇచ్చే అది కూడా అరాకొరా ఇచ్చేసేసి చేతులు దులుపుకున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి మార్కెటింగ్కి సంబంధించి కూడా దానికి మద్దతు ధర ఒక్క పంటలకు మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి లేదు, ఒక్క కేజీ కొన్న పరిస్థితి లేదు, ఇతరాలు సరిగిచ్చిన పరిస్థితి లేదు, ఎరువులు సరిగిచ్చిన పరిస్థితి లేదు. సో ఈ రకంగా ఎంత దారుణం అంటే ప్రతి ఒక్కరిని మోసం చేసిన పరిస్థితి. రైతులను మోసం చేయడం జరిగింది, నిరుద్యోగులను మోసం చేయడం జరిగింది, ఉద్యోగస్తులను మోసం చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఐఆర్ ఇస్తామని చెప్పేసి, కొత్త పిఆర్సీ ఇస్తామని చెప్పేసి, కొత్త పెన్షన్ విధానాన్ని ఇస్తామని చెప్పేసి ఏదీ చేయకోకుండా వాళ్ళకందరికీ డిఏలు ఇప్పటికే 5-6 డిఏలు బాకీ ఉన్న పరిస్థితి అన్నమాట. దాదాపు 36,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు అరియర్స్ ఉన్న పరిస్థితి అన్నమాట. ఎంత దారుణం! ఉద్యోగస్తులకు అలా, నిరుద్యోగులకు వాళ్ళకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులకు ఇచ్చిన పరిస్థితి లేదు. డిఎస్సి పెద్ద ఎత్తున మేము అదే ఇస్తామని చెప్పేసి మెగా డిఎస్సి ఇస్తాం మేము ప్రభుత్వంలోకి రాగానే మేము మొదటి సంతకం అదే అని చెప్పేసి మొదటి సంతకం చేసి మెగా డిఎస్సిలో మొత్తం మోసం అంతా చేసిన పరిస్థితి అని చెప్పి తెలియడం. అది మోసం డిఎస్సి, మెగా డిఎస్సి కాదు, మోసం డిఎస్సి. 16,000 పోస్టులు అని చెప్పేసి కొన్ని లక్షల మందితో ఉద్యోగం కోసం వాళ్ళందరూ కూడా పాపం డిఎస్సిలో పాల్గొని వాళ్ళందరూ ఎన్ని రకాలుగా కష్టపడి ఉంటారు వాళ్ళు. తర్వాత కోచింగ్కి అయితేనేమి, ఇంకో దానికోసం అయితేనేమి వాళ్ళు కష్టపడి పరీక్షలు రాస్తే వాళ్ళందరినీ కూడా ఎంత దారుణంగా మోసం చేసినారు అంటే, ఎంత దారుణంగా పోస్టులన్నీ అమ్ముకున్న పరిస్థితి ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి దారుణ పోయే వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటా ఇచ్చి, అలాగే అంతకుముందంతా 16-17 స్పోర్ట్స్లో గేమ్స్ ఉండేవి. సో అవన్నీ కూడా తీసి దాన్ని పెంచాక 67 స్పోర్ట్స్లో పెట్టి 67 గేమ్స్ పెట్టి 67 గేమ్స్లో బ్రిడ్జ్ అంట. ఆ బ్రిడ్జ్ అనేది అది ప్యాకాటకు మరో రూపం. సో దాన్ని కూడా ఎలిజిబిలిటీ చేసి సో స్పోర్ట్స్ కోటాలో ప్యాకాట్ ఆడే వాళ్ళకు కూడా ఇచ్చిన పరిస్థితి అన్నమాట. ఎంత దారుణం అండి! అవన్నీ కూడా అప్పటికప్పుడు టెంపరీగా వాళ్ళందరికీ కూడా టెంపరీగా ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి, సర్క్యులర్స్ అన్నీ ఇచ్చి, జీవో కూడా ఇచ్చి అది అయిపోతానే జీవో ఎత్తేయడం జరిగింది. ఇది అయిపోతానే ఎంత దారుణం! ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.